సాధారణంగా ఎవరైనా సరే ఉద్యోగులు దేనికోసం పనిచేస్తారు? జీతం కోసం పనిచేస్తారు, అంతే కదా. 1వ తారీఖు వస్తే జీతం వస్తుంది అనే ఎవరైనా మిగతా 30 రోజులు కష్టపడేది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీతాలు 1వ తేదీ పడక 10వ తేదీ, 15వ తేదీ, 20వ తేదీ కూడా పడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో వాటిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమికి అధికారాన్ని అప్పగించారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూటమిని గెలిపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులైతే ఖచ్చితంగా చంద్రబాబు మరలా అధికారంలోకి రావాలని భావించారు. ఎందుకంటే ఏదేమైనా 1వ తారీఖు జీతాలు పడతాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం తెర మీదకు వచ్చినటువంటి అంశం ఏంటంటే, గత 2 నెలల నుంచి కూడా జీతాలు లేవు. జీతాల కోసమే 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా జీవో విడుదల చేసినప్పటికీ అది జీవోకి మాత్రమే పరిమితమైంది తప్ప నిధులు మాత్రం రాలేదు. ఇంతవరకు 108, 104 సిబ్బందికి ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. మరొక 6500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. సచివాలయాల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. సో ఓవరాల్గా పండగలు వచ్చేస్తున్నాయి. వినాయక చవితి అయిపోయింది, మరొక 4-5 రోజుల్లో దసరా వస్తుంది, ఇంకొక 10-15 రోజుల్లో దీపావళి కూడా వస్తుంది. పండగలు వస్తున్నాయి కానీ ఉద్యోగులకు జీతాలు మాత్రం రావట్లేదు. ఇది బాబు మార్కు పరిపాలన అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది.